హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా గ్రూప్ చూడండి, ఇది మా గ్రూప్. ఇంకా ఇద్దరు రాలేదు, రావాలి. అందరం కలిసి ఈరోజు ఈ వెహికల్లో సంగారెడ్డి డిస్టిక్లోని పస్తల్వాడిలో కోటి రుద్రాక్షల శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా ముందు గణపయ్యని దర్శించుకోవాలి కాబట్టి గణేష్ గడ్డలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడే ఉన్న శివయ్యను, నందీశ్వర వారిని కూడా దర్శించుకొని మంచిగా దండం పెట్టుకున్నాము. అక్కడ నుండి ఇస్మాయిల్ ఖాన్ పేట్, ఇప్పుడు దాన్ని ఈశ్వరపురంగా మార్చిండ్రు. అక్కడ అమ్మవారు దుర్గా భవానీ అమ్మ దాదాపు 100 సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉన్న గుడి అటండి. ఇది చాలా మహిమాన్వితమైన గుడి. ఇది ధ్వజస్తంభము. లోపలికి వెళ్తుంటే అమ్మవారు చూడండి ఎంత అందము, ఎంత దయ, ఎంత కృప. మా అదృష్టమో ఏమో, మమ్మల్ని అమ్మ కరుణించిందో ఏమో. శుక్రవారము అమావాస్య నాడు అమ్మ పాదాల చెంతకు చేరుకున్నాము. ఇక్కడ 3 శ్రీచక్రాలు ఉన్నాయండి. మంచిగా కుంకుమార్చన అయింది. ఇంకా శ్రీచక్రం అంటే లలితామాత, ఆమె పరివారాలు, ఆవరణలు, సమస్త దేవతలు అందరూ శ్రీచక్రంలో ఉంటారండి. ఖడ్గమాల చదివే వాళ్ళందరికీ శ్రీచక్రం అంటే ఐడియా ఉంటుంది. దాదాపు ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిందే ఖడ్గమాల అంటే, శ్రీచక్రం అంటే. గుడి పంతులు గారు మాకందరికీ శ్రీచక్రం పైన అర్చన చేసిన కుంకుమ ఇచ్చిండ్రు. 3 శ్రీచక్రాలు ఎదురుగా అమ్మవారు చూడండి ఎంత దయ అమ్మకు మా పైన. ఇంత మంచి దర్శనం కలిగించింది. వీళ్ళంతా మా బ్యాచ్ అండి, మా గ్రూపు. అందరూ కూర్చున్నారు కొంతసేపు మెడిటేషన్ చేసుకుంటా అని. శుక్రవారం నాడు ఇక్కడ అమ్మవారి ఓడిబియ్యం వండుతారటండి. మాకు అమ్మవారి దయ వల్ల అమ్మ ఓడిబియ్యం తినే అదృష్టం కలిగింది. ఇక్కడ శివయ్య ఉన్నాడు. ముడుపులు కడతారటండి. ఏ కోరికలైనా ముడుపులు కడితే ఏ కోరికలైనా కూడా తీరుతాయట. తీరని కోరికలన్నీ తీరుతాయట. చూడండి మొత్తము ఎక్కడ చూసినా అన్ని ముడుపులే ఉన్నాయి. శివయ్య చుట్టూ జాలి ఉంది. ఆ జాలికి అన్ని ముడుపులే. వెనక ఒక రాగి చెట్టు, పక్కన ఒక రాగి చెట్టు ఉన్నాయి. ఆ చెట్లకు కూడా మొత్తం చెట్టు నిండా ముడుపులే కట్టిండ్రు. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉందండి. చూడండి ఇదే ఆ పుట్ట. గుడిలో పంతులు గారు, అర్చక స్వామి వారు మమ్మల్ని తప్పకుండా భోంచేసి పోవాలన్నారండి. ఇంకా అక్కడ అమ్మవారు దండం పెట్టుకొని అన్నప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరినామండి. దారిలో రేణుక ఎల్లమ్మ మాత ఉంటే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నామండి. చూడండి అమ్మ ఎంత అందంగా ఉందో. రేణుక ఎల్లమ్మ అంటేనే నాగదేవత కదండి. కింద అయ్యవారు, అమ్మవారు. నాగపడగ చూడండి ఎంత అందంగా ఉంది. ఇప్పుడు పసల్వాడికి వచ్చేసినామండి. ఎదురుగా విఘ్నేశ్వర స్వామి, విఘ్ననాయకుడు, వినాయకుడు అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాం. మా గ్రూప్ అంతా. వారికి దండం పెట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళినామండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. అమ్మవారికి కూడా దండం పెట్టుకొని కోటి రుద్రాక్షలతో చేసిన శివయ్యని దర్శించుకుంటున్నాము. గురుదత్త జై జై గురుదత్త. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. చేతులెత్తి చెప్పాలన్నారు. దిగంబరా దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర. కోటి రుద్రాక్షల లింగాన్ని దర్శించుకున్నాము. ఇక్కడ పంతులు గారు వచ్చిన భక్తులందరికీ రుద్రాక్షలు ఇచ్చిండ్రండి. శ్రీపాద వల్లభ దిగంబర, నందీశ్వర్ల వారు శివలింగం దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని వచ్చినాము. మీరు దర్శించుకున్నారా? వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళరండి. సంగారెడ్డి అంటే మనకి ఎంత దూరం కాదు, దగ్గరే ఉంటుంది కదా. చాలా బాగుందండి. ఒక్కసారి దర్శించుకొని రండి. దర్శనం అయిపోయాక ఇప్పుడు పసల్వాడి నుంచి కల్పగూరుకు వచ్చినామండి. ఇక్కడ మేము వచ్చేసరికి గుడి బంద్ అయిపోయింది. ఇక పంతులు గారికి కాల్ చేస్తే వస్తా అన్నారు. అందుకే అందరం కూర్చొని ఫోటోలు తీసుకుంటూ అట్లా ఎంజాయ్ చేసినాం కొంతసేపు. ఈ గుడి కూడా 100 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగింది. మెట్లను చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయి. ఇది కాశీ విశ్వేశ్వర ఆలయము. విశ్వనాథుడు కొలువై ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ శివయ్య, నందీశ్వర్ల వారు ఉన్నారు. ఇంకోవైపు అనంత పద్మనాభ స్వామి, శివయ్య, నందీశ్వర్ల వారు ఉన్నారు. ఎక్కడైనా కూడా ఏ మందిరంలో అయినా కూడా శివకేశవులు కలిసే ఉంటారు. వేణుగోపాల స్వామి మూడో వైపు ఉన్నారు.
శివాలయంలో కొంచెం సేపు భజన చేసినాము, అమావాస్య కదా అని. వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధశిలే బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం రక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవన పూజితలింగం సురవన పుష్ప సదాశితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యపఠే శివ సన్నిధౌ శివలోకమహాప్నోతి శివేన సహ మోదతే. ఇప్పుడు మేమందరము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా దేవాలయానికి వచ్చినామండి. ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది అమ్మవారు. ఇంకా లాస్ట్లో వైకుంఠపురం వచ్చినామండి. వైకుంఠపురం దేవాలయం ఇది, వెంకటేశ్వర స్వామి దేవాలయము. పురాతనమైన గుళ్ళని చూపించిన కదండి. గుడులు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినాక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.